మంగళగిరిలో పద్మాసు మందిరం ఆధ్వర్యంలో సోమవారం విరామ బైబిల్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక క్రోసూరి వారి తోటలోని ఈ పద్మాసు ప్రార్థనా మందిరంలో ఏప్రిల్ 24 నుండి ప్రారంభమైన విరామ బైబిల్ పాఠశాల తరగతులు సోమవారంతో ముగిశాయి. ముగింపు సందర్భంగా పట్టణంలో సదరు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చర్చి వద్ద నుండి ర్యాలీ ప్రారంభమై మన్నెంవారి వీధి, గోపాలకృష్ణ టాకీస్ సెంటర్, గౌతమ్ బుద్ధ రోడ్, పాత బస్టాండ్ సెంటర్, నిడమరు రోడ్, బ్యాంక్ కాలనీ మీదుగా తిరిగి చర్చికి చేరుకుంది. వందలాది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. బైబిల్ శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న పాటలు, కథలను విద్యార్థులు ర్యాలీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా దైవ సేవకులు ప్రసన్న కుమార్తో పాటుగా ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు జి ప్రకాష్ రావు, బాబు, టి రాజు, విశ్వాసులు, పరిచారకులు, మందిరంకు అనుబంధంగా ఉన్న సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణ ప్రాంతం నుండి, చుట్టుపక్కల గ్రామం నుండి, అనేక స్థలాల నుండి పిల్లలు, చిన్నపిల్లలు, మరి యవనస్తులు, కాలేజీ చదువు వరకు వాళ్ళందరూ కూడా బైబిల్ క్లాసులకు మరి హాజరవుతూ వచ్చారు. దాదాపు 1200 మంది పిల్లల దాకా ప్రతిదినము హాజరవుతూ వచ్చారు. వారి నిమిత్తమై దేవుని మందిరంలో పద్మాసులో నుండి వారికి దేవుని వాక్యం పాఠముల ద్వారా చెప్పడం, బోధించడం జరుగుతూ వచ్చింది. పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటూ వచ్చారు. అలాగున గత 10 దినములు ఇలాగ జరిగిన పిమ్మట ఈ దినం వచ్చిన పిల్లలందరితో కూడా కలిసి సంఘమంతా దేవుని సేవకులతో కలిసి మేము ఈ విధంగా మంగళగిరి పురవీధుల్లో దేవుని రాజ్య సువార్త, యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్తమానం, పరలోక రాజ్యమును గురించి సువార్తమానం, నిత్య జీవమును గురించిన సువార్తమానం పిల్లలకు ఏది బోధిస్తూ వచ్చామో పిల్లల ద్వారాను సాక్షార్థమై ఈ వీధుల్లో ఇలాగున మరి రావడం జరిగింది. కాబట్టి దేవుని నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ కార్యములు అన్నీ జరిగించబడుతూ వచ్చినాయి. ఈ దినం కూడా ప్రభు మాకు మంచి వాతావరణం ఇచ్చాడు. అనేక స్థలాల్లో గాలి, మరి తుఫాను వాతావరణం ఉన్నప్పటికీ గ్రామస్తులారా, 10 దినాలు మంగళగిరి కోసూరు వారి తోటలో 27 వార్డు ప్రార్థనా మందిరం ఉంది. 24వ తారీఖు సెలవు దినాలుగా 10 దినాలు ఇక్కడ సీనియర్కి, జూనియర్కి క్లోజింగ్ లెసన్ చెప్పి అనేకులకి దేవుని వాక్యాన్ని కంఠత వాక్యముగా, కథలుగా దేవుని వాక్యాన్ని బోధించినాం. తర్వాత అనేకులు మారుమనసు యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడని, పాపుల రక్షకుడు అని, ఆయనకు మాత్రమే పాపములు క్షమించే అధికారం ఉందని అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి పరలోకానికి వారసులైనారు. పిల్లారా, బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు పరిశుద్ధమైన గ్రంథములో రాయబడింది. ఇది మతము కాదండి, ఇది మార్గం. యేసు ప్రభువారు చెప్పినాడు, నేనే మార్గమును, సత్యమును, జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరడని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడింది. మంగళగిరి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మేము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి దేవుడు తన దగ్గరికి నడిపిస్తున్నాడు. గత జరిగింది, ఎంతోమంది ఆత్మలు తెలుసుకున్నారు. వారు చెడు జీవితం ఎట్లా మానుకోవాలి, చెడు అలవాట్లు ఎట్లా మానుకోవాలి, భయభక్తులు ఎట్లా కలిగి ఉండాలి, ఎట్లా లోబడి ఉండాలి, ఎట్లా భయభక్తులు కలిగి ఉంటే వారు మంచిగా చదువుకోగలిగే వారుగా ఉంటారో ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి మరి ఎలాగూ జీవించాలో ఈ వారికి తెలియజేయ, అంతేకాదు వారి భవిష్యత్తులో చదువుకొని ఎలాగో దేవునికి నమ్మకంగా ఉండాలో ఇవన్నీ కూడా తెలియజేయబడ్డాయి. కాబట్టి మీరు కూడా గమనించి మరి మీరు కూడా రక్షణ